దేవుని సన్నిధిలో మనం ఉంటా ఉన్నాం. ఆయన మనల్ని దర్శించుంటున్నాడు. ఇది నన్ను ప్రత్యేక రీతిగా ప్రభు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రాముఖ్యమైన సమయానికి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 21వ వచనం నుంచి చూసుకుందాము. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 21వ వచనము నుండి, రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడుకొని ఆచారములను ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్న వారిని అని చెప్పిరి అంట. రోమీయులమైన మనము ఆచరించని ఆచారాన్ని ప్రకటిస్తూ ఏం చేస్తున్నారట? గలిబిలి చేస్తూ ఉన్నారు. అంటే దేవుని శక్తి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. దేవుని మహిమ అక్కడ ఉంటూ అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరగడము ప్రారంభించబడి ఉంటా ఉన్నాయి. ఆది అపొస్తలుల కార్యం చూసినట్లయితే కనుక అక్కడ అంటా ఉన్నారు. అతడు తర్వాత 22 వచనం, అప్పుడు జనసమూహములు వారి మీదికి దుమ్ముగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. దేవునికి స్తోత్రములు. ఏం చేస్తూ ఉన్నారు? పౌలు శీలలు దేవుని స్వార్థను ప్రకటించే బిడ్డలుగా ఉన్నారు. మంచి చేస్తూ ఉన్నారు. అనేకులు రోగులను స్వస్థపరచడం జరుగుతుంది. యేసు ప్రభు వారు అనేకులను రక్షణలోకి నడిపింపబడతా ఉన్నారు. అయినా హింసలు, బాధలు, వేదనలు తప్పు. ప్రభు అంటాడు, నా మార్గము ఇరుకైన మార్గము, అందులో ప్రవేశించేవాడే పరలోక రాజ్యంలోకి వస్తాడు అంటా ఉన్నాడు. మనం క్రైస్తవులుగా దేవుని స్వార్థను విని ప్రభు బిడ్డలుగా అంగీకరింపబడిన తర్వాత, ప్రభు రక్షణలోకి వచ్చిన తర్వాత మనమందరం అనుకుంటాము, ఇన్స్టెంట్స్ మిరకల్ జరగాలి, ఇన్స్టెంట్గా అద్భుతాలు జరగాలి, ప్రభు కార్యాలు చేయాలి అని ఆశపడుతూ ఉన్నాము. ఆశపడుట తప్పు లేదు. కానీ ఆత్మీయ స్థితిలో ఎదగడము చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. ఈ లోకములో అద్భుతాల కంటే ముఖ్యమైనది ప్రభు సన్నిధిలో ఎదిగింపబడము, ఆయనలో అంటుకట్టబడము చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. కనుక యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు నీవు నేను దేవుని కొరకు నిలబడి జీవిస్తున్నప్పుడు ఈ లోకము మన లోకము కాదు. యేసు ప్రభు అంటాడు, నా లోకము పరలోక రాజ్యము అంటాడు. మనము ఎవరి వారసులము? పరలోక వారసులమై ఉంటా ఉన్నాము. కనుక ఈ లోకము మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే మన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము, మన దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాము. ప్రభువులో ఉన్న బిడ్డలకు శ్రమలు, కష్టాలు తప్పువు. హల్లెలూయా. నేను మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు అని నేను చెప్పగలను. కానీ ప్రభులో ఎదగాలి అంటే, ప్రభు కొరకు జీవించాలి అంటే మనము దేవుని రాజ్యంలో ముందుకు పోవాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. అపోస్తలులందరూ కూడా శ్రమల గుండా పరిచర్య చేసినందుకే మనమందరం కూడా రక్షణలోకి వచ్చాం. తోమ భారతదేశంకి వచ్చాడు గనక మనకు సువార్త ప్రకటింపబడి ఉంటుంది. కనుక వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నంటే, వారి వస్త్రములను రాగివేశారు, వారు బెత్తములతో కొట్టబడ్డారు. వారేం తప్పు చేస్తారు? అన్యాయం చేస్తారా? ఎవరినన్నా మోసం చేస్తారా? చేయలేదు. అయినప్పటికీ కూడా శ్రమలు భరిస్తూ ఉన్నారు అపోస్తలులు. నా జీవితములలో ఎన్నో అవమానాలు, నిందలు, హింసలు, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ
పౌలు భక్తుడు అంటాడు, ప్రభా నాకు ముళ్ళుంది అన్నప్పుడు ప్రభు అంటాడు నా కృప నీకు చాలు అంటాడు. ప్రభు కృప ఉంటే ఏదైనా మనము సాధించగలము, ఏదైనా ఎదుర్కోగలము, ఎలాంటి పరిస్థితినైనా దాటుకోగలము. దేవునికి స్తోత్రములు. మోసెస్ అంటాడు, ప్రభా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ముందుకు సాగలేను అంటాడు. ఎవరుండాలి మనతోని? ప్రభు ఉండాలి. ప్రభు హస్తము మనతో కూడా ఉండాలి. ప్రభు తోడై ఉండాలి. ప్రతిదినము మన జీవిత కాలం అంతా కూడా ఆయన ప్రజెన్స్ మనతో కూడా ఉండాలి. హల్లెలూయా. కనుక నువ్వు అవమానింపబడ్డప్పుడు, క్రైస్తవ జీవితంలో నిందల పాలైనప్పుడు ప్రభు అంటాడు, పరలోకంలో నీకు అధికంగా బ్లెస్సింగ్స్ వస్తాయి. కనుక ఏ శ్రమ, ఏ కష్టం వచ్చినా కూడా ప్రభు యందు నిలకడగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మన ప్రభువు గొప్ప దేవుడై ఉంటా ఉన్నాడు. తర్వాత వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టి వలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏం చేశారు? బాగా కొట్టారు. వారి మనస్సు పూర్వకంగా కొట్టారు. ఇంకా వారి కొట్టడానికి ఏ స్థలం కూడా కనబడలేదేమో వారి జీవితములలో, వారి శరీరములో. ఏం చేశారు? చెరసాల నాయకునికి అప్పు చెప్తా ఉన్నారు అక్కడ. తర్వాత అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించిరి. ఏంట? వారి కాళ్ళకు బండు వేసి బిగించారట. ఆ చెక్క మధ్యలో 2 కాళ్ళు ఉంచబడి ఉంటా ఉన్నాయి. లేచి నిలబడలేరు. వారు నిలబడలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారి శరీరం అంతా గాయపరచబడి ఉంటుంది. వారి కాళ్ళను కట్టివేశారు. సంఖ్యలతో బంధించబడి ఉంటా ఉన్నారు. తర్వాత అయితే అర్ధరాత్రి, మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పౌలు శీల కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, దెబ్బలు కలిగి ఉన్నాం కదా, ఆ బాధ వేదన మర్చిపోయారు. ప్రభు బిడ్డలు ఎలా ఉండాలి అంటే, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి గాయమైనా కూడా ప్రభువుని మర్చిపోకూడదు. పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీవు నేను అలాంటి పరిస్థితిలో మనం ఆలోచన మాత్రం చేస్తేనే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, భయపడిపోతాము, అదిరిపోతాము, నిరీక్షణ కోల్పోతూ ఉంటాము, విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటాము, అధైర్యపడుతూ ఉంటాము. కనుక ప్రభు బిడ్డలమైన మనము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన మనస్సు ఉండాలి. వారేం చేస్తూ ఉన్నారు? ప్రభా ఇలాంటి పరిస్థితి మా జీవితంలో వచ్చింది అని కంప్లైంట్స్ చేయట్లేదు. మనమైతే, ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను, నీ నామమున నేను నడుస్తూ ఉన్నాను, నాకెందుకు ఈ నింద, ఎందుకు ఈ అవమానము, ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అని దేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉంటాము. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? ప్రభువుకి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నారు. నీ కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట, ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆమేన్. ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకునే బిడ్డలకు తప్పక విజయము లభిస్తూ ఉంటుంది. కనుక మనం పరిస్థితులు మనకు భిన్నంగా లేనప్పుడు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాము. కానీ మనుషులు నిలకడ మాలేని జీవితాలు మనుషులవి. కనుక ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభుల వారు ఒక్కరే
మనల్ని బయటికి తీసుకురాగలిగిన శక్తి ఆయనకు ఉంటుంది. మొట్టమొదటిగా ఎవరికి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉండాలి. తర్వాత అంటాడు, ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి అంట. కీర్తనలు పాడుచుండిరి. దెబ్బలతో, గాయాలతో ఉన్నారు, రక్తం కార్చబడుతూ ఉంటుంది. వారికి నెక్స్ట్ గడియలో ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితిలో ఉంటుంది. జీవిస్తామా జీవించమా అనే హోప్స్ కనబడకపోయినా దేవుణ్ణి స్తుతించకుండా మానట్లేదు. కనుక ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ప్రభా, ఈ సిట్యువేషన్స్లో నన్ను తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. కీడు వెనుక మేలు దాగి ఉంటుందని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కీడు వచ్చిందా, దానికంటే డబుల్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. శ్రమ వచ్చిందా, నీకు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడనేది రుజువుగా ఉంటుంది. ఎవరిని సైతాన్ టచ్ చేస్తుందంటే అన్యులను టచ్ చేయది. దేవుని యందు విశ్వాసంలో ఉన్న వారిని, దేవునిలో ఎదుగుతున్న వారిని, వారిని గురి చూసి కొడుతూ ఉంటుంది. కానీ మనం అధైర్యపడనక్కర్లేదు. ప్రభు అంటాడు, నీకు రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్ల నేరకుండా చేస్తాను అంటాడు. కనుక ప్రభువే మన పక్షమున యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. యుద్ధము యెహోవాది అంటాడు. కనుక వారు ఏం చేస్తున్నాడు? కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎలా పాడుతున్నారు? బిగ్గరగా వాడుతున్నారట, నోట్లో కాదు. ఎలా పాడుతున్నారు? ఆ చెరసాల అంతా కూడా వినబడేలాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. ఏం జరిగిందంట? మహా భూకంపము కలిగింది, చెరసాల పునాదులు అదిరేను. దేవునికి స్తోత్రములు. నీ ప్రార్థన, నా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అని గ్రహించే బిడ్డలుగా ఉండాలి. ప్రభు అంటాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటా ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు, నా నామమున తండ్రిని ఏది అడిగితే అది చేస్తాడు అంటా ఉన్నాడు. నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. దేవునికి స్తోత్రములు. ఫౌండేషన్ ఎక్కడైనా కదులుతుందా? దేవుని శక్తి దిగిరావాలి అంటే ఆయనను స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఆయన అంటాడు, నేను స్తుతుల మీద ఆశీర్వుడై దిగి వచ్చే దేవుడను అంటా ఉన్నాడు. కనుక దేవుణ్ణి స్తుతించినప్పుడు ఫౌండేషన్స్ కదిలిపోయే స్థితిలో ఉంటాయి. వారి బంధకాలు తెగిపోయేను. దేవునికి స్తోత్రములు. దుష్టుడు ఏదైతే బంధకాలు నీకు వేసి ఉంచి ఉన్నాడో, నీకు ముందుకు నడవలేని పరిస్థితిలో నీ జీవితములలో సైతాను నీ కాలును కట్టివేసిండేమో, ఈ దినాన ప్రభు విడిపించడానికి ఈ దినాన ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. ఈ దినాన దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉందాము. నీ అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నావేమో నీ విశ్వాస జీవితములలో. నీ భవిష్యత్తు గురించి ముందుకు సాగలేకపోతా ఉన్నామేమో. దుష్టుడు నిన్ను బంధించి ఉండొచ్చు. ఈ దినాన ప్రభు ఈ దినాన పౌలు శీలలు ఏ రీతిగా అయితే ప్రార్థించి దేవుణ్ణి స్తుతించి ఉన్నారో, దేవుని శక్తి దిగి వచ్చి ఉంటుందో, అలాంటి శక్తి ఈ దినాన మన మధ్యలో దిగి రానయ్యున్నదని నమ్మాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక.
నీ జీవితము, నా జీవితము మార్చబోతా ఉన్నాడు. ఇది నా దేవునికి స్తోత్రములు కలుగునగాక. నీ జీవితము రేపటి దినాన ఒక గంట సేపు కింద ఉన్న జీవితము దేవుడు మార్చనై ఉన్నాడు. నమ్మిన వారు దేవుణ్ణి స్తుతించాలి. ఇది నాన్న గొప్ప కార్యాలు చూస్తారు మీ జీవితంలో. నీ బంధకాలన్నీ తెంపబడుతూ ఉన్నాయి. దుష్టుడు మీరు ఏదైతే బంధించి ఉన్నాడో మీ జీవితాన్ని ముందుకు కొనసాగకుండా, దేవుని విశ్వాస జీవితంలో నడవకుండా వాడు బంధకాలు మీకు వేసి ఉన్నాడేమో, ఆ బంధకాలన్నీ ఇది నాన్న ప్రభు తెంపేయడానికి యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఇది నాన్న నేడే మీకు విడుదల సమయం ఉంటుంది. దుష్టుని అస్తముల నుండి ప్రభు మనం విడిపించనై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థించే బిడ్డలు, దేవునికి స్తుతించే బిడ్డల పక్షమున అద్భుతాలు, గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుడి ఇది నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఇది నన్ను మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇది నీ మనస్సు, నీ ఆలోచన ఆయన వైపు పెట్టినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను కీర్తించినప్పుడు ప్రభు శక్తి దిగి వస్తా ఉంటుంది. ప్రభు మహిమ దిగి వస్తా ఉంటుంది. ప్రభు ఎక్కడైతే 2-3 నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తాను. ఇది నాన్న 2-3 కంటే ఎక్కువగా ఉన్నాము. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇది నాన్న మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టములో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆ బంధకాలన్నిటి నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది నాన్న నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆయనను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయనను స్తుతించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడను ఆయనని అండర్ ఎస్టిమేట్ చేసే బిడ్డలుగా ఉండకూడదు. ఆయన ఒక పరిమితికి ఇంతవరకే యేసు ప్రభు అని మనము ఆలోచన చేయకూడదు. నీ ఆలోచనకు మించిన కార్యాలు దేవుడు చేయగలడు. ప్రభు అంటాడు, నా కార్యాలు మనిషి హృదయానికి అగోచరములు అంటా ఉన్నాడు. ఇది నాన్న గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. నీ బంధకాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. పౌలు శీలలు బంధకాలు తెంపివేసిన దేవుడు ఇది నాన్న నీ జీవితంలో, నా జీవితంలో దుష్టుడు కట్టిన బంధకాలు తెంపబడడం నేను ఇది నాన్న చూస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇది నాన్న సిద్ధంగా ఉందాం ప్రభు సన్నిధిలో. ఆయన విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇది నాన్న మనకు. హల్లెలూయా. పేతురు జీవితంలో జరిగిన సంఘటన చూసుకుందాం. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయంలో దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 2వ వచనం నుంచి చూసుకుందాం. హల్లెలూయా. యోహాను సోదరుడైన యాకోబు ఖడ్గము చేత చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినములో పులియని రొట్టె పండుగ దినము అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములను సైనికులకు అతనిని అప్పగించెను. పేతురును కూడా చంపాలి అని రాజు హేరోదు పన్నాగం పన్ని ఉన్నాడట. అంతకుముందే యోహాను సోదరుడైన యాకోబు ఖడ్గము చేత చంపబడి ఉన్నాడు. నెక్స్ట్ పేతురు టైం వచ్చేసింది. పేతురుకి అది తెలిసిపోయింది. నెక్స్ట్ నేనే బలిగా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలుసుకొని ఉన్నాడు. ఇన్సిడెంట్స్ చూస్తుంటే సిట్యువేషన్స్ చాలా భయంకరంగా మారుతూ ఉన్నాయి. అప్పుడు చూద్దాం అంటాడు,
అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయములను సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రములు. సంఘం విశ్వాసం కోల్పోలేదు. సంఘం ఎలాంటి సంఘం ఉండాలి? ఎలాగైనా అద్భుతం చేస్తాడనే సంఘము దేవునికి కావాలి. ఊరికే వచ్చి వాక్యం విని దేవుని స్తుతించి వెళ్ళటం కాదు, ప్రార్థించే సంఘము దేవునికి కావాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థించే సంఘము కాపురులకు అవసరమై ఉంటుంది. మీ ప్రార్థనలు మాకు చాలా అవసరమై ఉంటుంది. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కానీ సంఘము విశ్వాసాన్ని కోల్పోలేదు. సంఘము ఎలాగైనా ప్రభు అద్భుతం చేస్తాడని నమ్మకంతో ఉంటున్నారు. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ఎలా ఉండాలి? అత్యాసక్తి ప్రార్థన ఉండాలి. ఒక గంట సేపు చేసి ప్రభా చాలు ఇంతే చేయడేమో ప్రభువు అని అనుకోకూడదు. ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరు నమ్మాలి? మనము నమ్మాలి. ఎలా నమ్మాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మాలి. ప్రభు నా ప్రార్థన వింటున్నాడు, ప్రభు ఆలకించే దేవుడు, ప్రభు నాకు జవాబును ఇస్తాడు అని నమ్మాలి. దేవునికి స్తోత్రములు. ఎవరు నమ్మారు? సంఘము నమ్మింది దేవుడు అద్భుతం చేస్తాడని. అందుకే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఇది నాన్న అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘముగా మార్చబడాలి మనం అందరం కూడా. హల్లెలూయా. ప్రార్థనలు దేవునికి చేరే ప్రార్థనలై ఉండాలి. ప్రభు సన్నిధిలో జవాబు వచ్చే ప్రార్థనలు మనం ప్రార్థన చేయాలి. అందరము ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన డిలే అవుతుందంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే వెంటనే జవాబు వస్తూ ఉంటుంది. ఎందుకు డిలే అవుతుందంటే మనలో ఏదో లోపం ఉంది, మన ప్రార్థనలో ఏదో లోపం కనబడతా ఉంది. అందుకే దేవుడు జవాబు రావటం లేదు. ప్రభు అంటాడు, నువ్వు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మనం మొరపెట్టట ఆలస్యం కాక మునిపే వెంటనే దేవుడు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. సంఘము, ప్రార్థించే సంఘము ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కంటిన్యూ ప్రేయర్స్, బ్రేక్ లేకుండా, విరామము లేకుండా ప్రార్థన కొనసాగుతూనే ఉంది. తర్వాత ఏం జరిగింది? సరే సిస్టర్. హేరోదు పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రించుచుండెను. పేతురు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. పేతురు నిరుత్సాహంలో ఉన్నాడు. హోప్స్ కోల్పోయాడు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నిద్ర ఆవరించి ఉంటుంది. కానీ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు హోప్స్ కోల్పోయి ఉన్నాడు. నీవు నేను ప్రార్థన జీవితంలో, మనం క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగి పరిస్థితులు మన భిన్నంగా వచ్చినప్పుడు హోప్స్ కోల్పోతా ఉన్నామేమో, విశ్వాసంలో తొలగిపోతా ఉన్నామేమో. పేతురు చేయవలసినది ప్రార్థన, కానీ సంఘము ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు మాత్రము నిద్రపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది చూద్దాం.
మరియు కావలివారు చెరసాల కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి వచ్చి అతని ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దేవుని సన్నిధి, దేవుని దూతలు దిగి వచ్చి ఉంటా ఉన్నాయి. ఎవరిని విడిపించడానికి? పేతురుని విడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసే ప్రార్థనలు ఉండాలి. సంఘము బలపరచడానికి ప్రార్థించే ప్రార్థనలు ఉండాలి. నీ కొరకు చేసుకుంటాం మంచిదే, కానీ సంఘము గురించి ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. కాపరి గురించి ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. తర్వాత దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రములు. దేవుడు నన్ను దర్శించినప్పుడు అది ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి చీకటి శక్తులైనా, ఎలాంటి అనారోగ్యతలైనా, ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా అవన్నీ కూడా మన జీవితంలో నుండి తొలగిపోవాల్సిందే. ప్రభు తాకినప్పుడు నీ పరిస్థితి మార్చిపడుతూ ఉంటుంది. ఆయన శక్తి కలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయన పరిస్థితులు మార్చగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. నేను పరిస్థితులను మార్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. పేతురు ఎక్స్పెక్ట్ చేయలేదు అద్భుతం జరుగుతుంది, దేవుడు నన్ను విడిపిస్తాడని, దేవుడు నన్ను కాపాడుతాడని. ఆయన నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హిస్ లైఫ్ పరిస్థితిలో. తర్వాత అప్పుడు దూత అతనితో నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని, అతడు అలాగూ చేసిన తర్వాత దూత వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతని చేత చెప్పగా అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజము జరిగినదని గ్రహించపక తనకు దర్శనములు కలిగినని తలంచెను. ఏమనుకుంటున్నాడు? ఇది నేను దర్శనము చూస్తున్నానేమో, ఇది నాకు కలనేమో, దర్శనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటా ఉన్నాడు. అక్కడ స్వయాన పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ఏంజల్స్ దిగి వచ్చి ఆయనను బయటికి తీసుకురావడం చూస్తూ ఉన్నారు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ప్రభు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు అంటాడు యెహోషువతో, నేను నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషకు తోడైన దేవుడును, నేను నీకు తోడై ఉంటాను అంటా ఉన్నాడు. తల్లి మరిచినా నేను నిన్ను విడవను. దేవునికి స్తోత్రములు. ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నువ్వైనా మర్చిపోవచ్చు, కానీ ప్రభు ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రభు నిన్ను కాపాడే దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక తర్వాత మొదటి కావలిని రెండో కావలిని దాటి పట్టణంలో పోవు ఇనుప గవని దగ్గరికి వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనేను. వారు బయలుదేరి వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపెట్టిపోయాను. ఏదైతే మూయబడిన ద్వారాలు ప్రభు నీకు నాకు ఈ దినాన తెరవనై ఉన్నాడు. నీ జీవితములో ఇంతవరకు మూయబడిన మార్గాలన్నీ కూడా యేసు నామమున తెరవబడుతూ ఉన్నాయి. ఈ దినాన పేతురుకు ఎలాగైతే తెరవబడి ఉన్నాయో, చెరసాల బంధకాలు ఊడిపడ్డాయి, తర్వాత ఇనుప గవని తెరవబడి ఉంటుంది. ప్రభు నీ కొరకు నా కొరకు మార్గాలు, నూతన మార్గాలు తెరవనై ఉంటా ఉన్నాడు.
నీ కొరకు మూయబడిన మార్గము, ఏదైతే దుష్టుడు మూసిపెట్టిన ద్వారాలని ప్రభు తెరవనై ఉన్నాడు. ఈ దినాన ఆయన శక్తిని, ఆయన దూతలను పంపించి నీకు నూతనమైన కార్యాలు జరిగించనై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాను అంటా ఉన్నాడు. పౌలు శీలల జీవితంలో వారి బంధకాలను తెంపివేసిన దేవుడు నా బంధకాలను ఈ దినాన తెంపివేసే దేవుడై ఉంటా ఉన్నాడు. ఈ దినాన నీకు మూయబడిన మార్గాలు, నాకు మూయబడిన మార్గాలు యేసు ప్రభు తెరవనై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయనై ఉన్నాడు. ఇది నా జీవితము నీ జీవితము మార్చబోతా ఉన్నాడు. ఇది కార్యము చేయబోతా ఉన్నాడు. నమ్మితే అద్భుతం జరుగుతూ ఉంటుంది. విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రభు కార్యం చూస్తావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండము 1వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించేది. కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను పొలములో చేయించిన ప్రతి పనిని కఠినముగా చేయించెను గనక వారి ప్రాణములను విసికించిరి అంట. ప్రాణములను విసికించి ఉన్నారు. ఈ దినాన నీ జీవితము విసిగిపోయిందేమో, హోప్స్ లేవేమో, నీ జీవితంలో అధైర్యపడుతున్నావేమో, బానిసత్వములో ఉన్నావేమో, శ్రమల గుండా వెళ్తున్నావేమో. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి బహు భయంకరంగా, దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? హోప్స్ కనబడట్లేదు, నిరీక్షణ కనబడట్లేదు. బానిసత్వంలో పనులు చేయలేకుండా విసిగిపోయి ఉన్నారు. వారి మనస్సు విసిగిపోయింది, వారు వేదనతో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో చదవండి. మరియు కఠిన వారు ఇశ్రాయేలు చేతిలో చేయించుకొనిన ప్రతి పనిని కఠినముగా ఉండెను. వారు జిగుట మంటిని పనిలోను, ఇటుకల్లో పనిలోను, పొలంలోనూ చేయించిన ప్రతి పనిలోనూ కఠినమైన సేవ చేయించి వారి ప్రాణములను విసికించి ఉన్నారు. ఇది మనం విసిగిపోయామేమో, పనిచేసి అలసిపోయామేమో, హోప్స్ కోల్పోతున్నామేమో, నిరీక్షణ లేకుండా ఉన్నామేమో. ప్రభు బిడ్డలమైన మనము ఆయన సన్నిధిలో ఉన్నామనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మూల్గులు ఎక్కడ విన్నాడు? పరలోకములో దేవుడు విన్నాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రార్థన 22వ అధ్యాయము 23వ వచనం. అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ మొర పెట్టిన పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవునికి యొద్దకు చేరెను. వారి మొర ఎక్కడ చేరిందంట? ప్రభు చెంత చేరి ఉన్నాయి. కనుక మన ప్రార్థన ఎక్కడికి చేరతాయి? పరలోకంలోకి చేరతాయి. ప్రభు వెంటనే స్పందిస్తాడు. దేవుడు వారి మూలుగులు విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. వారి మూలుగులు విన్నారట. దేవుడు ఇశ్రాయేలుకు చేసిన దేవుని వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఎవరి మీద లక్ష్యముంచారు?
దేవుని ఇశ్రాయేలు ప్రార్థన మీద లక్ష్యమించున్నాడు. ప్రభు నీ ప్రార్థన, నా ప్రార్థన లక్ష్యముంచే దేవుడై ఉంటున్నాడు, ఆలకించే దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనను వినే దేవుడై ఉన్నాడు, జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, సహాయము చేసే దేవుడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. 3వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మరియు ఆయన నేను 3వ అధ్యాయము 6వ వచనం, మరియు ఆయన నేను తండ్రి అయిన దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడక వెర్చెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులున్న ఏమేనంట వారి కష్టమును నేను నిశ్చయముగా చూసి తిని. ఎవరు చూసారంట? ప్రభు అయిన యెహోవా దేవుడు నీ కష్టాన్ని, నిన్ను, నీ బాధ, వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు. అనుకోవచ్చు, ప్రభా ఎవరు చూస్తా లేరేమో, ఎవరికి తెలియట్లేదు నా పరిస్థితి, నా బాధ, నా వేదన, ఇంటి వారికి తెలవట్లేదు. అయ్యో నేను శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను, బానిసత్వంలో. ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఊరుకుండే దేవుడు కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు. తన ప్రజలు బాధపడుట ఆయన ఇష్టపడే దేవుడు కాదు. వారు బాధపడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఆయన కఠినాత్మగా చూసే దేవుడు కాదు. ఈజ్ అ కంపాషన్ గాడ్, కనికరం కలిగిన దేవుడై ఉంటున్నాడు. ఆయన విడిపించే దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక మరియు యెహోవా ఇట్లా నేను 7వ వచనం, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారి పెట్టిన మొర వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసి ఉన్నవి. ప్రభు ప్రతి బాష్ప బిందును తుడిచే దేవుడని నేను అంటా ఉన్నాడు. నీ కన్నీటి గాథ దేవునికి తెలుసు, నీ హృదయ వేదన ఆయనకు తెలుసు, నీ కష్టము ఆయనకు తెలుసు, నువ్వు పడుతున్న నిందలు, బాధలు, అవమానాలు, శ్రమలు, బానిసత్వములో ఉన్న పరిస్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీకు జవాబిచ్చే దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక ఇక్కడ అంటాడు తర్వాత 8వ వచనములో, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనాలీలను, ఇతీయులను, అమేరీయులను, పెరెజీయులకును, హింసీయులకును, యొబేసీయులకును నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవేశించే దేశమును వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఈ దినాన ఎక్కడ ఉన్నాడు? మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎవరిని విడిపించడానికి? విరిగి నలిగిన మనస్సుతో ఉన్న బిడ్డలను, ఆయన శ్రమలో ఉన్న బిడ్డలను, కష్టములో ఉన్న బిడ్డలను, బానిసత్వములో ఉన్న బిడ్డలను, వారి మొర, వారి మూలుగును దేవుడు విన్నాడు. దేవుడు జవాబునివ్వడానికి ఈ దినాన దిగి వచ్చి ఉన్నాడు. ఈ దినాన హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఈ దినాన విడిపించడానికి, విడుదలనివ్వడానికి, బంధకాలను తెంపివేయడానికి, శ్రమ నుండి విడిపించడానికి, కష్టము నుండి విడిపించడానికి, వేదనలో ఉన్న వారి గురించి ప్రభు అయిన దేవుడు ఈ దినాన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 400 years, 30 సంవత్సరములో బానిసత్వములో నుండి ప్రభు విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. నీవు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నావో అది ప్రభువుకు తెలుసు. బంధకాలలో ఉన్నావేమో, బానిసత్వములో ఉన్నావేమో. సైతాను బంధకాల నుండి దేవుడు విడిపించడానికి, బానిసత్వము, మనరుని బానిసత్వము నుండి విడిపించడానికి, నీ వేదనను, దుఃఖాన్ని తీసివేయడానికి ప్రభు అయిన యేసు ప్రభువే
స్వయాన దిగి వచ్చి ఉంటున్నాడు. ఈ దినాన రిబాషిక్కలాస్తారా బాబా, ఈ దినాన విడుదల సమయం అయి ఉంటా ఉంది. లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. ఈ దినాన నీ బంధకాలు తెంపివేయబడతా ఉన్నాయి. నీ చెరసాలలో ఉన్న పేతురు బయటికి వస్తున్నప్పుడు, దేవదూత ముంగల నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ గడియలు, ఇనుప గడియలు తెరవబడి ఉంటా ఉన్నాయి. నీకు ముయ్యబడిన గడియలన్నీ దేవుడి దినాన్న తెరుస్తా ఉన్నాడు. ప్రభువే స్వయాన దిగి వచ్చి నీ బానిసత్వము నుండి, నీ శ్రమ నుండి, నీ కష్టము నుండి, నీ వేదన నుండి దేవుడు విడిపించడానికి ప్రభు అయిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉంటున్నాడు. ఆనాడు దిగి వచ్చిన ప్రభువు ఈనాడు కూడా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు అంటాడు, నేను నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడను, మారని దేవుడను అంటా ఉన్నాడు. అప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడు మీ జీవితంలో. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను సంవత్సరాల నెలల కొద్ది విడిపించిన దేవుడు అంటున్నాడు. బంధకాల నుండి, బానిసత్వము నుండి, శ్రమల నుండి, కష్టము నుండి ఈ దినాన ప్రభు నిన్ను దర్శించనై ఉన్నాడు. ప్రభు విడిపిస్తా ఉన్నాడు. ఏ బంధకాలు ప్రభు సన్నిధిలో నిలవలేవు. ఆయన శక్తి ముంగల ఏ దయ్యము నిలబడలేదు, ఏ దురాత్మ నిలబడలేదు. ఏ బంధకాలు మనం జీవితంలో కట్టబడిన ప్రతి కట్టడాలను తెంపివేయడానికి యేసు ప్రభు దినాన దిగి వచ్చి ఉంటున్నాడు. ముయ్యబడిన మార్గాలు తెరవబడతాయని వాగ్దానం చేస్తాడు. స్వయాన ప్రభు అయిన దేవుడే దిగి వచ్చి ఉంటున్నాడు. ఏ మనిషి నిన్ను విడిపించజాలకపోవచ్చు, ఏ పాస్టర్, ఏ ప్రవక్త నిన్ను విడిపించలేడు, కానీ ప్రభు అయిన దేవుడు విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడిన దేవుడై ఉంటా ఉన్నాడు. మన మధ్యలో దిగి వచ్చిన దేవుడై ఉంటా ఉన్నాడు. ఈ దినాన ప్రార్థన చేస్తాం. ప్రభా, దుష్టుడు బంధకాల నుండి మమ్మల్ని విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తాము. ఇనుప గడియల నుండి నాయన మగ్ముయబడిన ఇనుప గడియలు తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ దినాన బానిసత్వములో నుండి మమ్మల్ని విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తాం. అనేకమైన బానిసత్వములో ఉన్నామేమో, ఆర్థికంగా బానిసత్వములో ఉన్నామేమో, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయేమో మన జీవితంలో. ప్రభు అన్నిటి నుండి విడిపించడానికి దేవుడు వచ్చి ఉంటున్నాడు. ఆయన మిమ్మల్ని తాకినప్పుడు ఎలాంటి శక్తులైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి అనారోగ్యత ఉన్నా దేవుడు మిమ్మల్ని తాకిన వెంటనే విడుదల జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. నీ జీవితం మార్చనై ఉన్నాడు ప్రభు. నీ స్థితి మార్చనై ఉన్నాడు. నీ భవిష్యత్తును తీర్చిదిద్దనై ఉన్నాడు. నీ మార్గాన్ని, మూయబడిన మార్గాలు తెరవనై ఉన్నాడు యేసు ప్రభు. ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండడం నేను చూస్తాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు మన పక్కనే ఉన్నాడు. ఇది ప్రభు మిమ్మల్ని తాకడం నేను చూస్తా ఉన్నాను. మీ మొరలు ప్రభు వింటునడం చూస్తాం. ప్రభు హస్తము మీ మీదకి దిగి రావడం చూస్తూ ఉంటున్నాను. దేవుని శక్తి దిగి రావడం చూస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. పౌలు శీలలు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని శక్తి దిగి వచ్చి వారి బంధకాలు ఊడిపడి ఉంటాం. ఇది నాన్న ప్రభువుని స్తుతిస్తాం. ఇది నాన్న ప్రభువుని ఆరాధిస్తాం. మన దుష్టుడు కట్టబడిన బంధకాలన్నీ తెంపబడులాగున దేవుని స్తుతిస్తాం. ఇది నాన్న దుష్టుడు మూసిన ప్రతి మార్గము యేసు నామమున తెరవబడును గాక. యేసు నామమున
ప్రతి బానిసత్వము నుండి, దుష్టుడు బానిసలుగా చేసిన బానిసత్వం అన్నిటి నుండి ఇది నాన్న ప్రభు విడిపించడం నేను చూస్తా ఉన్నాను. అది ఎలాంటిదైనా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది విడుదల సమయమై ఉంటుంది. నీ కుటుంబానికి విడుదల సమయమై ఉంటుంది. నీ జీవితానికి విడుదల సమయమై ఉంటుంది. ఈ దినాన అద్భుతము జరగనై ఉంటుంది. మీ కుటుంబం మార్చబడుతూ ఉంటుంది. నీ జీవితాలు మార్చబడుతూ ఉంటున్నాయి. బంధకాలన్నీ తెంపివేయబడే దినమై ఉంటుంది. ఇది నాన్న యేసు ప్రభు స్వయంగా దిగి వచ్చి అద్భుతం చేస్తా ఉన్నాడు. ఇది నాన్న యేసు ప్రభు విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయము వారి జీవితములలో. అద్భుతము జరుగును గాక యేసు నామమున. ప్రతి బంధకాలు యేసు నామమున తెంపబడును గాక యేసు నామమున. ప్రతి ముయ్యబడిన మార్గముని బిడ్డలకు యేసు నామమున తెరవబడును గాక యేసు నామమున. ప్రతి బానిసత్వము నుండి బిడ్డలు విడుదల కలుగును గాక యేసు నామమున. నీ బిడ్డలు విడిపింపబడును గాక యేసు నామమున. ప్రతి చీకటి శక్తులను, ప్రతి దురాత్మ సమూహాలను యేసు నామమున నేను శపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను. నరకానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే బిడ్డల జీవితాల్లో మార్పు కలుగును గాక, దీవింపబడును గాక, ఆశీర్వదింపబడును గాక. నీ శక్తితో నీ బిడ్డలు నింపబడును గాక. యేసయ్యా, నీ బిడ్డలను నీ నమ్మకమైన హస్తంలో అప్పచెప్తున్నాము. ఇది నాన్న సంఘము నీ సంఘమై ఉంటా ఉంటుంది. నీ భద్రతని బిడ్డలకు దయచే. ఈ దినము నుండి వారి జీవితాలు మార్పు కలుగును గాక. కుటుంబాలలో మార్పు కలుగును గాక. అద్భుతాలు ప్రారంభింపబడును గాక యేసు నామమున. ఫెయిలియర్స్ వెళ్ళిపోవును గాక వీరి జీవితముల నుండి. ప్రతి దుష్ట శక్తులను, దురాత్మ సమూహాలను నరకానికి మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ప్రతి ఒక్క కుమారుడు, కుమార్తె విడిపింపబడును గాక యేసు నామమున. విడుదల సమయమై ఉంటుంది ప్రభు. ఈ దినాన అద్భుతం చేస్తున్నావు ప్రభు. సంఘాన్ని దీవించుము. పాహని గారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.